మధ్య ఆఫ్రికాలోని కెమెరూన్లో వాయువ్య ప్రాంతంలో న్యోస్ సరస్సు ఉంది. ఈ సరస్సు చా, న్యోస్, సుబుమ్ గ్రామాలకు జీవనాధారం. పంటలకు నీరు, దాహార్తికి, జీవనానికి ఆసరాగా ఉండేది. కానీ 1986 ఆగస్టు 21న రాత్రి ఈ ప్రశాంతమైన సరస్సు ఒక్కసారిగా కిల్లర్గా మారింది. 1746 మంది మనుషులతో పాటు 3500 జంతువుల ప్రాణాలను బలి తీసుకుంది. దాంతో న్యోస్ సరస్సు మిస్టరీగా మారింది. అసలు నది దగ్గరున్న గ్రామాల్లో ఇంతమంది ఎలా చనిపోయారనే దానిపై అనేక పరిశోధనలు జరిగాయి. కాగా ఆ రాత్రి గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి. భూకంపం లేదు, తుఫాన్ లేదు. వాతావరణం ఆహ్లాదంగానే ఉంది. ఇళ్ల తలుపులు మూసినట్లే ఉన్నాయి. కానీ ఉదయానికి గ్రామాలు శ్మశానాలుగా మారాయి. మంచంలో, బయట పొలంలో ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి. మనుషులతో పాటు పశువులు, పక్షులు, కీటకాలు కూడా విగతజీవులై పడున్నాయి. ముక్కు, నోటి నుంచి రక్తం కారడం మిస్టరీని మరింత గాఢం చేసింది. ఈ నిశ్శబ్ద మారణహోమానికి కారణమేంటని అందరిలో భయాన్ని రేకెత్తించింది. ఆఫ్రికాలోనే అప్పట్లో ఈ వార్త సంచలనమైంది. అయితే ఈ మిస్టరీ శాస్త్రవేత్తలను కలవరపరిచింది. ఇంతమంది చనిపోవడానికి కారణమేంటని అన్వేషించారు. ఈ ఘటనపై లోతైన పరిశోధన జరిపిన రీసెర్చర్ డేవిన్ బ్రెసెన్ ఇది ఎలా జరిగిందో తేల్చారు. సైంటిస్టు డేవిన్ బ్రెసెన్ దీనికి గల కారణాలను వివరించారు. సరస్సు నీటి అడుగున అగ్నిపర్వతం ఉందని చెప్పారు. అయితే ఆ సరస్సు అడుగు నుంచి అగ్నిపర్వత వాయువు దానంతటదే పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆ సరస్సు కింది భాగంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుందని బ్రెసెన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల కదలికలు ఏర్పడి గ్యాస్ బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఘటన జరగడానికి 2 ఏళ్ల ముందు 1984లో ఇదే పరిస్థితుల్లో 37 మంది చనిపోయారు. న్యోస్ ఘటన జరిగిన గ్రామాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మొనౌన్ సరస్సు నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలైనట్లు ఆ తర్వాత గుర్తించారు. అయితే అప్పుడే అప్రమత్తమై సరైన చర్యలు తీసుకుంటే న్యోస్ సరస్సు మారణహోమం జరిగుండేది కాదేమో అన్నారు బ్రెసెన్. న్యోస్ ఘటన తర్వాత అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలాంటి సరస్సుల దగ్గర డీగ్యాసింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సరస్సు లోపల నుంచి కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్లేలా పైపులు అమర్చారు. నిజానికి ప్రజలు, పశుపక్షాదుల దాహార్తిని తీరుస్తాయి సరస్సులు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భౌగోళిక మార్పులు, పర్యావరణ అస్థిరత కారణంగా ఈ న్యోస్ సరస్సు ప్రజల ప్రాణాలను బలి తీసుకునేందుకు ప్రమాదకారిగా ఎదురుచూస్తోంది.